హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని దయ వలన 2013 సంవత్సరము నేను గర్భవతిగా ఉన్నప్పుడు మొదటిసారి పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు 6వ నెలలో మాకు తెలిసిన వారు ఇంటికి రమ్మని ఆహ్వానించారు. నేను నా భర్త అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అలా నైట్ అయినప్పుడు నేను టాయిలెట్ కానీ బయటికి వస్తామని అనుకుంటూ ఉండగా వాళ్ళని పిలిచాను, కానీ వాళ్ళు పలకలేదు, నిద్రలో ఉన్నారు. లైట్ వేశాను కానీ పడలేదు. ఏ స్విచ్ ఎక్కడ వేయాలో నాకు తెలియదు, అది కొత్తగా వెళ్ళాను అని నేనే చీకటి ఉన్నప్పటికి కూడా నేనే వెళ్ళాలని నిదానంగా వెళ్తూ ఉన్నాను. ఆ నైట్ టైంలో మామూలుగా దిగాలి అంటే మెట్లు ఉన్నాయి, కానీ నాకైతే ఆ మెట్లు ఉండేది గుర్తు రాలేదు. మెట్ల దగ్గర కాళ్ళు పెడుతూ ఉండగా నన్ను వెనక్కి ఎవరు పట్టుకొని లాగారు. నాకు అప్పుడు అర్థమైంది, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, నేను కింద పడకుండా దేవుడు నన్ను కాపాడాడు అని నేను అప్పుడు గ్రహించాను. లేకపోతే నేను కింద పడిపోతే నాకు, నా కడుపులో ఉండే పాపకు ఎంతో అపాయం, ఎంతో ప్రమాదముగా ఉండేది. అప్పుడు ఏమయ్యేదో కూడా నాకు తెలియని స్థితి. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు కుటుంబంలో చాలా బాధపడేవాళ్ళు. దేవుని దయ వలన నాకు ఏమి కాకుండా, నా బాబుకు ఏమి కాకుండా దేవుడు ఆ కుటుంబానికి కూడా ఏ అవమానం కలగకుండా దేవుడు గొప్ప కార్యము చేశాడు. వాక్య గ్రంథములో చూసినట్లుగా కీర్తనలలో 91వ కీర్తనలు చూడగలుగుతాము. నీ పాదములు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపించినట్లుగా దేవదూతలను పెట్టుకొని కాపాడేట్లు సహాయం చేశాడు. అలాగే నేను, నా భర్త మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడే 9వ నెలలో డెలివరీ కోసమని, కానుప కోసమని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ పుట్లూరి గ్రామంలో మాకైతే ఎవరు లేరు అని డెలివరీ కోసం అని మేము బైక్లో వెళ్తూ ఉన్నాము. ఇద్దరము 2 ఇనుములు కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నాయని మేము గమనించే సైడ్కు ఆగి నిలబడ్డాము. అవి ఎలా వచ్చాయో ఏమో తెలియదు, కానీ కొట్టుకుంటూ అవి మా దగ్గరికి వచ్చి బైక్ను పడేసి నేను, పాస్టర్ గారు ఇద్దరం కింద పడిపోయాము. కానీ నాకు కానీ పాస్టర్ గారికి కానీ ఏం కాకుండా దేవుడు కాపాడాడు. దేవుడు మా పట్ల ఎంతో కృప చూపించాడు. పెద్ద బాబు మా స్టాన్లీ పాలే దేవుని పరిచర్య చేస్తూ ఈరోజు కనిపిస్తున్నాడు అంటే అది దేవుని దయ, దేవుని కృప. ఆ రోజు 6వ నెలలో ఈ విధంగా అయితే దేవుడు కాపాడాడు, 9వ నెలలో దేవుడు అదే విధంగా నన్ను, బాబును, పాస్టర్ గారిని కాపాడాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇలాగా నా జీవితంలో దేవుడు ప్రణాళిక ద్వారా, బాబు ప్రణాళిక ద్వారా దేవుడు కాపాడాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో చూడగలుగుతాము. బలపరుతు సహాయము చేసేవాడు, నీతిని దక్షిణ హస్తంతో ఆదుకొందును, నేను నీకు సహాయము చేస్తానని వాగ్దానం నెరవేర్చిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప సహాయకుడు. మనం ఏ కష్టములో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మనకు ఏ అపాయము గాని, ఏ రోగము గాని సంభవించకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన కునకడు నిద్రపోడు అని వాగ్దానం మనకు నెరవేర్చిన దేవుడు కనుక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మీద మనం భారం వేసినప్పుడు ఆయన మనల్ని ఆదుకొని, ఆయన హస్తములతో మనల్ని పట్టుకొని, ఆయన కాపాడి నిలబెట్టి అంతం వరకు నడిపించే దేవుడు. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం యేసుకే చెందును గాక. ఆమేన్.